రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న తమకు సంబంధించిన పెన్షన్ల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగులు తిరుగుబాటు బావుట ఎగరేస్తారు. దీనికి సంబంధించి ఉద్యోగులు చేపట్టబోయే చెలో విజయవాడకు సంబంధించి పోలీసులు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది, సార్ ప్రభుత్వం సంబంధించి మీరు పెట్టబోయే చెలో విజయవాడను అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు? సార్, ప్రభుత్వం అడ్డుకోవడానికి మేమేమైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నామా, లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా చేస్తున్నామా? ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా అండర్ లాక్ ఏదైతే మన లా ఉందో లాకు లోబడి మేము చేస్తామని చెప్పేసి అంటుంటే దీన్ని కూడా ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందని అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేకపోతే నియంత్ర ప్రభుత్వమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సార్. ఓట్ ఫర్ ఓటీవీఎస్ అనే విధానంలోనే ప్రతిపక్షాలు అంటే రాజకీయ ఎజెండా ఉందనేది ప్రభుత్వ ఆరోపణ. సార్, ప్రభుత్వం ఎలా చెప్తుందండి? గతంలో కూడా మేము చెప్తా ఉన్నాం, మా డిమాండ్కి మేము కట్టుబడి ఉన్నాం. మేమేమి ఒక రాజకీయ పార్టీలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వ్యక్తులు మేము కాదు. మేధావి వర్గంగా ఉద్యోగ ఉపాధ్యాయులుగా ఉన్నాము. ఒక పార్టీకి రాజకీయ పార్టీలకి మాకు సంబంధం లేదు. మేము చేసేది ఏంటి, మా డిమాండ్ న్యాయంగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన డిమాండ్ని మేము అడుగుతూ ఉన్నాం. దానికి మీరు వక్ర భాష్యాలు చెబితే అది మీ ప్రాబ్లం. మేమైతే ఓపీఎస్కే కట్టుబడి ఉంటాము. మీరు ఓపీఎస్ ఏదైతే ఇస్తారో ఓటుతోటే బుద్ధి చెప్తాం. ఎందుకంటే మీరు మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఓపీఎస్ విధానాన్ని ఇస్తానని చెప్పేసి జీపీఎస్ అని చెప్పి ఎక్కడా లేనటువంటి దాన్ని తీసుకొని వచ్చింది. మీరు మమ్మల్ని మా భవిష్యత్తుని చీకట్లో పడేశారు. కానీ మేము కాదండి. మేమేమి ఏ రాజకీయ పార్టీలకో వాటికో మేము చెందినటువంటి వ్యక్తులం కాదు. మేము మేధావి వర్గంగా ఉన్నాము. మేము ఖచ్చితంగా మా డిమాండ్కి ఓటు ఫర్ ఓపీఎస్. మీరు ఓటుతోటి గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మమ్మల్ని మోసం చేశారు మీరు, కానీ మేము అదే ఓటుతోటి మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా. జీపీఎస్ పథకం చాలా అద్భుతంగా ఉంది. దీని లెక్కలతో సహా ఉద్యోగులు ఉపయోగించాం. ఉద్యోగులు కూడా సమ్యత వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు కావాలని రాజకీయ ఎజెండాతో మాత్రమే ఆందోళన చేస్తున్నారు. కేవలం ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటువంటి ఆందోళన చేస్తున్నారు. సార్, ఎవరు చెప్పారండి? ఎవరు ఒప్పుకున్నారు? నాకు అర్థం అవ్వలేదు. ఉన్నటువంటిది 3.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు. వీళ్ళల్లో ఎవరైనా ఒప్పుకున్నారా? లేదు. పోరాడుతుంది ఏపీ సిపిఎస్ ఏమైనా ఒప్పుకుందా? మీ ప్రభుత్వం ఇదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది ప్రతిసారి కూడా. ఒప్పుకున్నారు వాళ్ళు. ఎవరైతే ఒప్పుకున్నారో వాళ్ళకి పెట్టుకోండి జీపీఎస్ విధానాన్ని. ఇదే ఎమ్మెల్యేలకి మినిస్టర్లకు వాళ్ళకి పెట్టుకోండి జీపీఎస్ విధానాన్ని. మీ దగ్గర కట్ చేసిన డబ్బులు మొత్తం తీసుకుని షేర్ మార్కెట్లో పెట్టుకోండి. మీరు మాకు ఓపీఎస్ ఇవ్వండి. ఎవరు ఒప్పుకోవట్లే. ఇప్పుడు కడుపుల నొప్పితో బాధపడేవాడు చెప్పాలి నొప్పి తగ్గిందని చెప్పి, పక్కనోడు వచ్చేసి వీడికి నొప్పి తగ్గింది అంటే ఎలా కుదురుతుందండి? ఇది చెప్పేటువంటి అదంతా కూడా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా శుద్ధ అబద్ధాలండి. ఆ ప్రభుత్వం ఇలాగే చేస్తూ ఉంది. మేమైతే ఒకే డిమాండ్కి మా ప్రజాస్వామ్యతంగా ఒకటే డిమాండ్కి కోరుతున్నాం. ఓపీఎస్ ఇస్తారో ఓపీఎస్ ఇచ్చేటువంటి వాళ్ళకి పక్క రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో చేస్తూ ఉన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. మన దగ్గర ఏమవుతుంది? ఆర్టికల్ 309 ఆంధ్రప్రదేశ్లో లేదా? చట్ట ప్రకారంగా మాకు రావాల్సినటువంటి డిమాండ్ ఇవ్వమంటే ప్రభుత్వ పెద్దలు ఈ రకంగా చెప్పడం అనేటువంటిది ప్రజాస్వామ్యయుతం కాదు, ఇది గౌరవం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఆంక్షల నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సార్, ఈరోజు సిపి గారిని కలుస్తున్నాము. మాకు పర్మిషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అక్కడ సిపి గారితో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మా కార్యవర్గంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. సార్, ఇది ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించినా ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక కార్యాచరణ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఒక కార్యాచరణ ప్రబలుతున్నారు. మేధావి వర్గం చెందిన ఉద్యోగులు విధ్వంసాలకు ఎటువంటి విధ్వంసాలు అనేవి ఎటువంటివి ఉండవు. ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా మేము ప్రజాస్వామ్యయుతంగా మా నిరసన జరపడానికి అనుమతి అడుగుతుంటే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభుత్వం వెనుకుండి పోలీసులు నడిపిస్తుంది. కాబట్టి దీనిపై ఓట్ ఫర్ ఓపీఎస్ అనే విధానంతోనే రానున్న ఎన్నికలకు ఖచ్చితంగా సాధ్యమని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు.